హైదరాబాద్ ఈనాడు ఏ రకంగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 8 మాసాలు అవుతుంది. ఈ వర్షం వస్తే ఎందుకు హైదరాబాద్ ట్రాఫిక్ స్తంభిస్తుంది అనేటటువంటి ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఇన్ని ఉద్యమాలు చేసి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నటువంటి పాత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల వాళ్ళు ఎందుకు దీన్ని సరైనటువంటి పద్ధతిలో కనుక్కోవడం లేదు? భారతీయ జనతా పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ హైదరాబాద్ సివరేజ్ ఏదైతుందో ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతున్నాయో ఆనాటి ఆంధ్రప్రదేశ్ పరిపాలకులు సుమారు 1500 MLDలు అంటే 15 కోట్ల లీటర్ల యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ చేసేటటువంటి దాంట్లో అంటే 7 కోట్ల లీటర్ల యొక్క ప్యూరిఫై చేసేటటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్లే పెట్టడం జరిగింది. ఎందుకు? సుమారు 50% వదిలేశారు. ఇప్పుడు సుమారు మనకు 3000 MLDల ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి 3000, కానీ 1800 కూడా దాటలేదు. దాంట్లో కేటీఆర్ గారు ఉన్నప్పుడు 12 నుంచి 13, 1400 వరకు పెట్టారు. అందులో 3 ప్లాంట్లు అంబర్పేట కానీ రాజేంద్ర నగర్ కానీ ఇలాంటి 3 ప్లాంట్లు అప్పుడు 90% పూర్తయినాయి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రిబ్బన్ కట్ చేసిండ్రు. తర్వాత ఏది కూడా పట్టించుకోవడం లేదు. సివరేజ్ అండర్ గ్రౌండ్ సివరేజ్ విషయంలో కానీ స్టామ్ వాటర్ విషయంలో కానీ రోడ్లు వేసేటప్పుడు ఏదైతే రోడ్డు మీద పడ్డటువంటి నీళ్లు కిందికి జారిపోయే సిస్టమ్ వేసేటటువంటి రోడ్ విషయంలో కానీ లేకుంటే వర్షపు నీళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేటట్టు ఏడికాడికి దాన్ని తయారు చేసి పక్కపొంటి స్టామ్ వాటర్లో పోయేటట్టు నలాలు తయారు చేయడం విషయంలో కానీ లేకుంటే వాటర్ని హార్వెస్టింగ్ చేయడం విషయంలో కానీ ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము సుమారు 1 సంవత్సరం పాటు హార్వెస్టింగ్ అని చెప్పి దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఈ ప్రభుత్వాలు ఎందుకు వహించడం లేదు? ఒక్క చుక్క నీళ్లు రోడ్డు పైన పడ్డా కానీ దాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి? సాలిడ్ వేస్ట్ని మనం ట్రీట్మెంట్ చేసి ఇతర అబ్రాడ్ దేశాలలో అది ట్రీట్మెంట్ చేసి నీళ్ళ కింద ఉపయోగించుకొని తాగుతారు. వేస్టేజ్ యూజ్ గురించి అన్న ఉపయోగించడానికంటే గ్రీనరీకి కానీ మిగతా సివరేజ్లలో వాడుకునేటటువంటి దాంట్లో కానీ ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ చేసి ప్లాన్ చేసేటటువంటి ఆలోచన అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం లేదు. అప్పుడు కేటీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడి అన్ని బిల్డప్లే. ఈ సీఎం గారు ఏమో అన్ని ఫోటోగ్రాఫిక్ ఫేస్ పెట్టి ఫోటోలు దిగడం తప్ప ఏ మాత్రం కూడా హైదరాబాద్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఈనాడు ముఖ్యమంత్రి గారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ 2 పేరు పైన 3849 కోట్ల రూపాయలు అమృత్ పేరు పైన ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అంటే 25% తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తుంది పనులు జరుగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం 15% ఇస్తారు. 30% వచ్చేసి HAM అనేటటువంటి అయితే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనే సిస్టమ్ ఏదైతే రోడ్స్ కానీ దీనికి కానీ ఒకటే సిస్టమ్. ఆ యొక్క HAM అనేటటువంటి పేరు పైన 60% వాళ్ళు పెట్టుకున్నట్టయితే 15 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క ప్రైవేట్ కాంట్రాక్టర్స్కు మిగతా డబ్బు ఇవ్వడం జరుగుతుంది. 3849 కోట్ల రూపాయలతోని శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. అదే రకంగా మూసీ ప్రాజెక్టు చేయాలని 1,50,000 కోట్ల రూపాయలతోని ఏదైతే మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడో, మరి కేంద్ర జలవనరుల మంత్రి ఏ రకంగా మూసీలోకి వచ్చేటటువంటి సాలిడ్ వేస్ట్ కానీ వాటర్ అయితే వచ్చేటటువంటి దాంట్లో ట్రీట్మెంట్ చేసి పంపించేటటువంటి దాంట్లో మీరు ఎక్కడికక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టేటటువంటి దాంట్లో ఎస్టీపీలు కట్టేటటువంటి దాంట్లో మీరు ఏమైనా ఇప్పటి వరకు దానిపైన మాస్టర్ ప్లాన్లో పలాని చోట మేము ఈ ఎస్టీపీ ప్లాంట్ ఈ యొక్క మూసీ నది దగ్గర దీంట్లో సివరేజ్ కానీ మిగతాది వేస్టేజ్ రాకుండా మేము కడుతున్నామని చెప్పని ఇప్పటి వరకు ఎక్కడైనా మాస్టర్ ప్లాన్లో మీరు చూపించారా? ఇది ప్రజలకు చెప్పాలి.